అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కదా సార్, మీరు మర్డర్ కేసు వరకు వెళ్తున్నారు. జిల్లా కోర్టులో ఒక నిందితుడిని లేకపోతే ఒక అనుమాతిని పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు ఏబిఎస్ కార్పొరేషన్ వేయాలి. కానీ అది అక్కడ కాదు, హైకోర్టు తీసుకువెళ్ళి హైకోర్టు వరకు తీసుకొచ్చి ఆ క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ కాదు కింద కోర్టు కనుక పంపిస్తుంటే అటువంటి అడ్వకేట్లు ఏం చేయాలి సార్? 97 సిఆర్పిసి కింద సెర్చ్ వారెంట్ సింప్లెస్ట్ వైఫ్ ఆఫ్ ది పర్సన్ హూ ఈస్ టేకన్ టు కస్టడీ అఫిడవిట్ ఇవ్వటం పొద్దున్నే 2 o'clock 3 o'clock అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు. 5 o'clock పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు. లోకల్ మెజిస్ట్రేట్ చేస్తారు కదండి. అదే నేను చెప్పేది. కానీ అడ్వకేట్స్ వాళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇస్తూ హైకోర్టు తీసుకొస్తారు కదా. ఎందుకు చెప్పండి? పేమెంట్ కోసం కాదు. వీడితంతా ఎస్ఐ రేపు కేసులు ఇవ్వడు వీడికి. ఇప్పుడు లోకల్ పోలీసు ఏం చేస్తాడంటే వీడికి లైజాన్ ఉంటుంది. సో ఆ పోలీస్ స్టేషన్లో 324లు 304Aలు ఉంటాయి. సో వాడికి రావాలా. నీ పోలీస్ స్టేషన్ మీద నేను సెర్చ్ వారెంట్ వేస్తే నాకు కూడు ఉండదు కదా సార్. పోలీస్ ఆఫీసర్ అయినా ఫైటింగ్ లాయర్నే ప్రేమిస్తాడు కానీ పక్కలేసే లాయర్ని ప్రేమించాడు. There are advocates who try to take police officers to bars, restaurants and to create many facilities. ఓకే సార్, ఫైనల్గా వద్దామండి. ఈ ప్రొఫెషనల్లో అనేది ఇది ఒక అద్భుతమైనది. దీనికి ఇది నోబెల్ ప్రొఫెషన్. దీన్ని ఎవరు కాదనలేరు, చేయలేరు. సీనియర్స్ అయినా రిటైర్ అయిన తర్వాత కూడా చదువుతుంటారు నిత్య విద్యార్థి అనేది. కానీ కొంతమంది మేము సీనియర్స్ మాకు అవసరం లేదు అనుకుంటూ ఇప్పుడున్న ల్యాప్టాప్లు ట్యాబ్లతోనే కాలం గడుపుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకప్పుడు మీలాంటి వాళ్ళు సీనియర్ దగ్గర కూర్చున్నప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కానీ రాత్రి 10 గంటల వరకు ఉంటూ ఒక్కొక్క జడ్జిమెంట్ కాపీని కూడా చదివే రోజులు ఉండేవాడు. అంటే ఒక జడ్జికి 3 ఎలాగుంటుంది ఒక సెక్షన్లో అనేది అందులో తెలుస్తుంది. అంత పర్ఫెక్ట్గా వచ్చే ట్రైనింగ్ వచ్చే వాళ్ళు ఇప్పుడు అంత లేకుండా ఏదో అన్ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఒకటేనండి, నేను ఒక ప్రొఫెషన్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ అని గుర్తుంచుకోవాలి. లాయర్ అనేవాడు హ్యూమన్ బీయింగ్ అని గుర్తుంచుకోవాలి. వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ ఆప్ట్ పక్కన పెట్టేయండి. నీకు నైతిక విలువ, నిబద్ధత, కష్టపడే తత్వం డెవలప్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ ఆప్ట్. బికాజ్ మీరు ఉన్నారు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు. ఎందుకు వచ్చారు? బికాస్ మీకు అజ్జీలు ఉంది. ముందు మనిషికి అజ్జీలు ఉండాలా. న్యాయవాద వృత్తి తీసుకోవాలంటే ఒకటే, either to be on top or get out. either to be on top or get out. మా నాన్నగారు నాకు చెప్తుండేవాళ్ళు, ది టాప్ బెర్త్ ఈజ్ ఆల్వేస్ వేకెంట్ అని. ఎందుకని? ఎవరు ట్రై చేయరు కాబట్టి. సో ఈ లీగల్ ప్రొఫెషన్లో ఉండాలంటే బీద బిక్కి రోడ్డు యాక్సిడెంట్ వాళ్ళు ఏమండి, చిన్న పిల్లలు పడి చచ్చిపోతుంటారు, టైర్ల కింద పడి చచ్చిపోతుంటారు, యాక్సిడెంట్ అవుతుంటాయి, ఆస్తులు తగాదాలు, తప్పుడు కేసులు పెడుతుంటారు, కూటికి జరగని వాడిని విక్టిమ్గా చేర్చి డ్రైవర్ని పెడతారు గంజాయి కేసుకి, వాడిని పట్టుకుంటారు. అసలోడేమో హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళకి మనం దేవుళ్ళమే. మనం ఎలా ఉండాలి? మనకు నైతిక విలువ ఉండాలి. 20,000 రీడింగ్ ఛార్జెస్, ప్రిపరేషన్ ఛార్జెస్ 40,000, టైపింగ్ 20,000, డాక్యుమెంటేషన్ ట్రాన్స్లేషన్, అది ఇది వాడికి 5 లక్షలు కొడతాడు. 11 బౌరంగానే ఐఎమ్ సారీ బ్రదర్, యువర్ కేస్ ఇస్ నాట్ అడ్మిటెడ్ అంటాడు. సార్ ఒకటే సార్ ఈ వృత్తిలో, ఇందాక చెప్పాను మీకు, వృత్తి జీవించాలంటే న్యాయవాది ధర్మంగా, న్యాయంగా, నిబద్ధతగా. న్యాయమూర్తి చిన్న పిల్లవాడు. న్యాయమూర్తి కంటే ఆ స్థానానికి మనం విలువిచ్చి చెప్పాలి ఆ కేసుని. బాబు అలా కాదండి, ఇదండి, ఇదండి. సో నైతిక విలువ లేనప్పుడు నువ్వెందుకు న్యాయవాదిగా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్సిడెంట్ కేసు వచ్చింది, అతడు 40 lakhs వచ్చే యాక్సిడెంట్ కేసు. బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్, హిజ్ ఎర్నింగ్స్, ఏజ్ ఎట్సెట్రా 40 lakhs వస్తుంది. వీడు 20 lakhs వేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడితో రాజీ పడతాడు, 12 lakhs ఇస్తాడు. 12 lakhsకి 10% అంత తీసుకుంటాడు, 1.20 తీసుకుంటాడు.
వాడికి డిస్పోజల్ ఇంపార్టెంట్. ఆ కుటుంబాన్ని ఒక లైట్ ఆఫ్ ది డే పోయింది, వాళ్ళకి ద లైట్ ఆఫ్ ది హౌస్ పోయింది. ఆ కుటుంబాన్ని నువ్వు చేయాల్సిన సహాయం చేయకపోగా కంటెస్ట్ చేస్తే 40 లక్షలు వచ్చే కుటుంబం ఒక ఒడ్డున కూర్చునే కేసుల్లో నువ్వు నీ సంపాదన కోసం ఆ కుటుంబంకి ఎంత రావాలో రాకుండా చేసి యు ఆర్ ది విలన్ ఆఫ్ దట్ కేస్, యు ఆర్ నాట్ ది లాయర్ ఆఫ్ దట్ కేస్. నువ్వేం చేయాలా? ఫైట్ చేయాలా? డాక్యుమెంటేషను, ఏజ్ ప్రూఫ్, డాక్యుమెంటేషను, శాలరీ సర్టిఫికేట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లవాళ్ళకి చదివించే సర్టిఫికేట్స్, మెడికల్ బిల్స్, ఆ ఫ్యామిలీలో కారు ఈఎంఐ ఎంత కడుతున్నాడు నెలకి, ఇవన్నీ కూడా గ్యాదరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేసి 40 లక్షలు వేయచ్చు. నేను రాజుకి రాను అంటలేదు కదా. నాకు ఈ నెలలో 40 ఓపీలు వచ్చినాయి. 40 ఓపీలు ఒక్క దాంట్లో 1,20,000 ఇంత వచ్చేసింది. అంటే మ్యాథమెటికల్ అప్రిసియేషన్ ఆఫ్ ప్రాఫిట్ తప్పితే ప్రొఫెషను నన్ను నమ్ముకొని ఒక కుటుంబం వచ్చింది, ఆ కాడకి ఎక్కడి నుంచో వచ్చింది. వీళ్ళకి న్యాయం చేయాలా? ఎట్లా చేయాలా? వీటి కేసు కాస్త టఫ్గా ఉంది. దీన్ని ఎట్లా మనం దీన్ని సమర్థవంతంగా చేయాలా? ఇది ఒక లాయర్కి ఇది ఒక వండర్ఫుల్ ప్రయాణం. కానీ ఎట్లా అయిందంటే ఇది ఎర్నింగ్ పాయింట్ అయింది. సార్, ఇప్పుడు మీ జనరేషన్లో ట్రెడిషనల్ ప్రొఫెషన్ చూశారు, ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్. ఇది బెస్ట్ అంటారా, అది బెస్ట్ అంటారా? సార్, వాన ఆకాశంలోంచి పడాలా, వాన పైనుంచే పడాలా. మీరు సినిమాలో చూపిస్తారు వాన, ఆ వాన కాదు. బుక్ రీడింగ్ ఈజ్ ది బెస్ట్ థింగ్. బుక్ రీడింగ్, హ్యూమన్ సైకాలజీ. మీరున్నారు సార్, మీతో కేసు వచ్చింది, దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలా, మొత్తం చదవాలా, కోర్టుకు వెళ్ళాలా, డాక్యుమెంట్స్ చూడాలా, నేరస్థలంకి వెళ్ళాలా, నేరస్థలం చూడాలా, విట్నెస్లు ఎక్కడుంటారు, ఏ ఊర్లో ఉంటారు, ఎక్కడుంటారు, ప్రతిరోజు లీగల్ పొజిషను, ఎన్ని పుస్తకాలు వస్తుంటాయి. సింపులైజ్డ్, ఇంకా మాకంటే ఇంకా సింపులైజ్ అయినాయి. అవును, సింప్లిఫైడ్. ఇంకా ఎన్రిచ్ కావాలి జనరేషను. కాపీ అండ్ పేస్ట్, ప్రతిదీ కాపీ అండ్ పేస్ట్, సైటేషను, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, దట్ ఈస్ నాట్ ఫౌండ్, ఎఫెక్ట్ ఆఫ్ ఎతికేది కొడతాడు, అదొచ్చుది పెడతాడు. యు ఆర్ నాట్ ఎ బుచ్చర్. ఇప్పుడు ఆదివారం మాంసం కొట్టుకెళ్తాము, తొడపీసు కోసి, అది బుచ్చర్. అది అడ్వకేట్ అలా కాదు. an advocate who spends the night oil will be successful. ప్రపంచం అంతా నిద్రపోతుంటే రాత్రి వరకు చదువుతాడే, వాడే వ్యవస్థకి సహాయం చేయగలుగుతాడు. సార్, ఫైనల్గా ఇంకో క్వశ్చన్ చెప్పండి. ఈ ప్రొఫెషన్ వస్తున్న వాళ్ళకి, ఎర్నింగ్ కోసం వచ్చిన వాళ్ళకి కానీ, సర్వీస్లో రావాలనుకున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ప్రొఫెషన్లో వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫెషన్లో ఉండాలి అని రావాలి. Number 1, at the journey, having had a journey of 44 years, మీకు ఒక విషయం చెప్పాలా. నేను ఈ వృత్తిని 3 భాగాలుగా విభజిస్తా. మరి ఎవరు మిగతా వాళ్ళకి నాకు తెలియదు. మొదటి భాగము ఓన్లీ వర్క్ నో మనీ. సీనియర్ కాడ 10 ఏళ్ళు చేయాలా. ఆయన డబ్బులు ఇస్తున్నాడా లేదా కాదు, ఆయన క్లయింట్స్ ఎలా మాట్లాడుతున్నాడు, క్లయింట్ని ఎలా కన్విన్స్ చేస్తున్నాడు, డ్రాఫ్టింగ్ ఎన్నిసార్లు చేస్తున్నాడు, ఎన్నిసార్లు చించేస్తున్నాడు, మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు, ఈ కేసుకి ఏ విధంగా సైటేషన్ తేవాలని చూస్తున్నాడు, ఆయనని నువ్వు ఫాలో అవుతావే ఈ 10 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళు నీకు డబ్బులు రావు. ఓన్లీ వర్క్ నో మనీ. ఫస్ట్ నెక్స్ట్ ఫేజ్ మనీ అండ్ వర్క్ వస్తుంటుంది, డబ్బులు వస్తుంటాయి. ఇట్లా కొత్త కేసులు రావటం, నువ్వు సొంతగా పెట్టుకోవటం, డబ్బులు రావటం అన్నాడు. 3వ ఫేజు మేము ఉండే ఫేజు, ఓన్లీ మనీ నో వర్క్. మాకు రికార్డు పేరు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ మనీ వస్తుంది. ఓన్లీ మనీ నో వర్క్ ఉంటుంది. పెద్ద మర్డర్ కేసు ఉంటుంది, ఒక అరగంట చదువుతాము, మాకు అర్థమైపోతుంది. మనం ఫ్యాట్ ఫీజ్ చెప్తాము, అందుకని ఇంత అంటాడు. అప్పట్లో సంవత్సరం సంపాదించింది ఇప్పుడు ఒక కేసులో సంపాదించచ్చు. సో అడ్వకేట్ లైఫ్ ఈజ్ ఆఫ్ 3 parts. ఓన్లీ వర్క్ నో మనీ, వర్క్ అండ్ మనీ, ఓన్లీ మనీ నో వర్క్. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో హానెస్టీ, ఇంటిగ్రిటీ, కమిట్మెంటు, డెవలప్మెంటు, గ్రేట్ రీడింగు, తర్వాత దాని స్పాంటినిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లీగల్ ప్రొఫెషన్. ఇవన్నీ కూడా సంతరించుకుంటే ఈ వృత్తిలో ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు. రెండోది వెరీ ఇంపార్టెంట్ టు యంగ్ జనరేషన్, నా సలహా,
ఆ జడ్జి మంచోడు కాదు, ఆ ప్లేడర్ మంచోడు కాదు, ఆయనట్టు కాదు. నెవర్ కామెంట్ అడ్వర్సరీ, నెవర్ కామెంట్ ది జడ్జ్. డోంట్ ట్రై టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు హంబుల్గా ఉంటే వన్ ఫైన్ డే నిన్ను తిత్తలు చూస్తారు. అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ బెస్ట్ ప్రొఫెషన్ అంటున్నారు మోహన్ దాస్ గారు. కానీ ఇక్కడికి వచ్చినట్లు ఇందులోకి వచ్చిన తర్వాత 3 పార్ట్లుగా విభజించుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ నో వర్క్ ఉంటుంది, డబ్బులు రావు. రెండో ఫేజ్లో వర్క్ డబ్బులు 2 వస్తాయి. 3వ ఫేజ్లో పని ఉండదు, డబ్బులు వస్తాయి. 3వ స్టేజ్కి రావాలనుకుంటే ముందు మీ ఇంటిగ్రిటీ కరెక్ట్గా ఉండాలి, మీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే 3వ స్టేజ్కి చాలా హ్యాపీగా వస్తారు. లేదంటే మిగతా క్రిమినల్స్ లాగే మీరు కూడా కష్టాలు ఎదుర్కొంటారంటే చెప్తున్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళకి న్యాయం చేయాలంటే ఈ ప్రొఫెషన్కి రండి. మోహన్ దాస్ గారి లాగా ఒక రోల్ మోడల్ తీసుకుంటూ కమ్మని చేయండి. ఇది ఈ వారం మోహన్ దాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. నేను ఫుల్ ఎంజాయ్ చేశా. మరి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఎంత ఎంజాయ్ చేసి చూడాలి. అంటే మీరు ఏదో చెప్పేవాడు కాకుండా ప్రాక్టికల్గా ఒక్కొక్క పాయింట్ చెప్పుకొస్తున్నారు. వర్క్ నో మనీ, వర్క్ మనీ, థర్డ్ పార్ట్ నో వర్క్ ఫుల్ మనీ. అంటే ఈ 3వ స్టేజ్ రావాలంటే ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటే కదా సార్. రెండు ఉండాలంటే కరెక్ట్ స్టెప్స్ చేసుకుంటూ రావాలి. రాత్రి 3వ స్టేజ్ రారు. రాత్రి 3వ స్టేజ్ రావాలనుకుంటే మీకు ఇంకోటి చెప్తాను. ఈ వృత్తిలో మిమ్మల్నే ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ పెర్ఫార్మెన్స్ని ప్రజలు చూస్తారు. ప్రతి క్షణము మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఒక సోషల్ గ్యాదరింగ్లో ఉంటాం. లీగల్ లాయర్ అనేవాడు కోర్టులో నేను కేసు చేస్తున్నాను అనుకోండి, అవతల వైపు చూస్తుంటాడు, జడ్జి చూస్తుంటాడు. వేరే కేసులో వాళ్ళ బంధువులు వచ్చినోడు కోర్టులో కూర్చొని ఉంటారు, వాళ్ళు చూస్తారు. సో మీ కాండక్ట్ ఇట్ రిఫ్లెక్ట్స్ అమాంగ్స్ట్ ది క్లయింట్స్. అంటే ఒక పువ్వు స్మెల్ కనపడదుగా, వాటర్ ఇట్ గోస్ విత్ ఎయిర్ కనపడదు. లీగల్ ప్రొఫెషనల్ రెప్యుటేషన్ అంతే. నా రెప్యుటేషన్ రావాలంటే, వృత్తిలో రావాలంటే ఏమన్నా లేని శ్రమ చేయాల, హానెస్ట్. ఇప్పుడు ఒక కేసులో ఒక ఐఓకి నాకు ఎప్పుడు ఫైట్ ఉండేదన్నమాట. అతను మంచి ఆఫీసరు, అతను పెట్టిన కేసులన్నీ నాకే వస్తుండేవి. ఒక స్టేజ్లో ఒక పోలీస్ స్టేషన్లో నేను జూనియర్గా చేస్తున్నప్పుడు 20 కేసులు రిజిస్టర్ అయిన కొన్ని నెలల్లో 3-4 మిస్ అయ్యి మిగతా మొత్తం నాకు వస్తుండే. ఆయన ఏం చేశాడు, ఒక ముద్దాయిని పట్టుకొని దొంగతనం కేసులో ఉంగరం, వాడికి ఏం చెప్పాడు, రే దాసు గారు మీ లాయర్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఫీజు ఇచ్చుకోలేనని ఉంగరం ఇచ్చిరారా అని చెప్పాడు. ఇదేదో ఉంది కాన్ఫిడెన్స్ దీంట్లో. ఎందుకని నన్ను ట్రాప్ చేద్దాం. అదే అర్థమైందా. వచ్చాడు, అయ్యా నాకు లేదయ్యా ఉంగరం. అరే వద్దురా నాయన, ఫ్రీగా చేస్తాను పోరా అన్న. ఐ డింట్ టేక్ ఇట్. హ్యాడ్ ఐ టేకెన్ ఇట్ ఎట్లా ఉండేదో. మీకు వచ్చేసేవాడు, అట్లా వచ్చేసేవాడు. ఏదో కేసులో ప్రాపర్టీ మీ ఇంట్లో ఉంచారని పెట్టేవాడు. అతను ట్రాన్స్ఫర్ అవుతూ చెప్పాడు, గురుగారు పలానా కేసులో పంపించారు మీ దగ్గరికి, మీరు ట్రాప్ పడలేదు. చాలా 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 ట్రాప్ చేస్తుంటారండి. ఇప్పుడు మంచి ఎంసీల్లో కేసుల్లో మంచి గర్ల్స్ వస్తుంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే, ఈ అడ్వకేట్ వీక్నెస్ ఏంది ప్రైవేట్గా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు మన జగన్ ఎమ్మెల్యే చేస్తున్నాడుగా ఇప్పుడు అట్ట. ప్రైవేట్ సైడ్ ఆఫ్ ది అడ్వకేట్ ఎట్లా ఉంటాడు, ఇతని క్యారెక్టర్ ఏంటి, ఇతను ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ డ్రింక్ చేస్తాడు, ఇంట్లో తాగుతాడా బయట తాగుతాడా. ఎందుకంటే ఒక టఫ్ డిఫెన్స్ కౌన్సిల్ని చేతిలో పట్టుకోవాలంటే నా వీక్నెస్ పెట్టుకుని సరిపోతుంది. సో ఇదొక యజ్ఞం బ్రదర్, ఇవన్నీ కాదు, ఈ వృత్తి యజ్ఞం అంతే, కంటిన్యూస్ ప్రాసెస్. ఈ యజ్ఞంలో సమిదయ్యే వాళ్ళు సమిదవుతారు, నిలబడేవాళ్ళు నిలబడతారు. రైట్ సార్, కరెక్టే.